తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోంది. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ఉచితంగా మెరుగైన విద్య అందించేందుకు అనేక సంస్కరణలు అమలు చేస్తోంది. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. వీటిల్లో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా సకల సౌకర్యాలు, అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. అలానే గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. అంగన్వాడీల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ సర్కార్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై వారికి మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించేందుకు రెడీ అవుతోంది. ఆ వివరాలు త్వరలోనే తెలంగాణలోని సర్కార్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపలు వడ్డించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. తాజాగా మంగళవారం నాడు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా కాన్ఫరెన్స్కు మంత్రి వాకిడి శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనాల్లో చేపలు వడ్డించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రి వాకిడి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీలో ఒక్కసారి కూడా మత్స్యశాఖను ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వలేదని, కానీ తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం తనకు అవకాశం కల్పించిందని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యశాఖను తాను పునర్నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యశాఖకు ఏకంగా 123 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిందని గుర్తు చేశారు. అలానే మత్స్యకారులకు 1.40 కోట్ల రూపాయలతో బీమా కల్పించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న సుమారు 26,000 నీటి వనరుల్లో చేపపిల్లల పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వాకిడి శ్రీహరి తెలిపారు. ఈ నీటి వనరుల్లో సుమారు 84 కోట్ల చేపపిల్లలు, అలానే 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని ప్రకటించారు. చేపపిల్లల పంపిణీలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. దీనికోసం రిజర్వాయర్లలో చేపపిల్లల పంపిణీ బాధ్యతలను అడిషనల్ కలెక్టర్కి అప్పగించామని తెలిపారు. అలానే పెద్ద చెరువుల్లో చేపపిల్లల పంపిణీని ఆర్డీఓకి, చిన్న చెరువుల్లో అయితే తహసీల్దార్ ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అలానే ప్రతి చెరువు వద్ద చేపపిల్లల పంపిణీకి సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు సైన్ బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.